మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. సేవాలాల్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో అందరూ పనిచేయాలన్నారు. ములుగు జిల్లా కేంద్రంలో సంత్ సేవాలాల్ 286వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క హాజరయ్యారు. ములుగు జిల్లా కేంద్రంలో సంత్ సేవాలాల్ గుడి నిర్మాణానికి స్థలం కేటాయించి నిధులు మంజూరు చేపించి త్వరలోనే పనులు ప్రారంభించడం జరుగుతుందని మంత్రి తెలిపారు. గిరిజనుల అభివృద్ధి కోసం వరాలు కురిపిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. సద్గురు శ్రీ సంత్ సేవాలాల్ 286వ జయంతి ఉత్సవాలకు 2 కోట్లు కేటాయించారు జరిగిందని సీతక్క పేర్కొన్నారు. సేవాలాల్ ఎంచుకున్న భక్తి, విశ్వాసం, నమ్మకంతో వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో పనిచేయాలన్నారు. సేవాలాల్ ఇచ్చిన శాంతి బోధనలు, సమానత్వం, అహింసా స్ఫూర్తితో ముందుకు నడవాలని కోరారు. ఆయన చూపిన సమాజ శాంతి కోసం బంజారాలు పనిచేయాలని పేర్కొన్నారు. బంజారాలను సంచార జీవితం నుంచి విముక్తి కల్పించిన మహనీయుడు సేవాలాలని, బంజారాల స్థిర నివాసం కోసం తండాలు ఏర్పాటు చేసిన గొప్ప వ్యక్తి సేవాలాలని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానూతి రవిచంద్రతో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, బ్లాక్, మండల, గ్రామ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.